సంగీతం. ఈ వైరల్ వీడియో దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే భార్య భర్తను కోర్టు హాల్లోనే అందరూ చూస్తుండగా జుట్టుపట్టుకొని కొట్టింది, తన్నింది, బూతులు కూడా తిట్టింది. అయినా సరే భర్త మాత్రం చాలా నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు. భార్య అందరి ముందు నువ్వొక దొంగవి, నీకు దొంగ తెలివి ఎక్కువ అని భర్తని బూతులు తిట్టం మొదలుపెట్టింది. అప్పుడు భర్త, అవును, ఆ తెలివంతా నువ్వు నేర్పిందే, నీకు నాకు విడాకులు అయ్యాయి, ఇక దొబ్బెయ్ అని నవ్వుతూ చెప్పేశాడు. ఈ వీడియో కర్ణాటకలో క్షణాల్లో వైరల్గా మారింది. ఆ తర్వాత దేశమంతా ఈ వీడియోను చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే ఆమె భర్త వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. వీరిద్దరికీ 3 ఏళ్ల క్రితం పెళ్లయింది. భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకు ₹1,00,000కు పైగా సంపాదిస్తోంది. భర్త చిన్న ఉద్యోగం చేసేవాడు. ఇద్దరి మధ్య 2 ఏళ్ల నుంచి గొడవలు మొదలయ్యాయి. అయితే భర్తకు బాగా ఆస్తి ఉంది. కాని ఇద్దరికీ పొసకపోవడంతో భార్య ఓ ప్లాన్ వేసింది. విడాకులు తీసుకోవాలనుకుంది. భార్య ఆస్తిలో వాటా కొట్టేయాలనుకుంది. భర్త మీద గృహింస కేసు పెట్టింది. కాని చివరకు తాను విడాకులిస్తానని భార్యను ఒప్పించాడు. ఆ తర్వాత కేసులు పెట్టకుండా ఉంటే ఆస్తిలో వాటా ఇస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. చివరకు ఆమె భర్త, అతని తల్లిదండ్రుల మీద కేసుని వాపస్ తీసుకుంది భార్య. ఆ తర్వాత కోర్టు ద్వారా భరణం రాబట్టాలని ప్లాన్ వేసింది. అయితే మొత్తానికి ఆమెను ఎలా బోల్తా కొట్టించాడో తెలియదు. లాయర్లు సలహా ఇచ్చారో సొంతంగా చేశాడో తెలియదుగాని ఆమెగా విడాకులు తీసుకునేలా చేశాడు. కోర్టులో విడాకులు మంజూరయ్యాయి. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. భార్యకు రెగ్యులర్గా భరణమివ్వాల్సి వస్తుందని భయపడ్డాడు. ఎందుకంటే ఆమె నెలకు 6 లక్షల భరణం కావాలని కోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ చూసి భర్త అవాక్కయ్యాడు. తనకు వచ్చేదే నెలకు అంతంతమాత్రం, ఈమెకు 6 లక్షలు ఎక్కడ్నించి తెచ్చివ్వగలను అనుకున్నాడు. కాని భర్త పేరుమీద 3 కోట్ల విలువైన ఇల్లు ఉంది, ₹1 కోటి విలువ చేసే ప్లాట్లు అతని పేరుమీద ఉన్నాయి. కాబట్టి పక్కాగా ఇరుక్కుపోతాను అనుకున్నాడు. ఆ వెంటనే ఓ ప్లాన్ అమలు చేశాడు. ముందు వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆరోగ్యం బాగాలేదని కంపెనీలో చెప్పి రిజైన్ చేశాడు. ఆ తర్వాత తన పేరుమీద ఉన్న ఆస్తులను తల్లి పేరుమీదకు మార్చేశాడు. అది కూడా ఎవరికీ తెలియకుండా. ఆ తర్వాత నేను కటిక దరిద్రుణ్ణి, నాకే మా అమ్మ తిండి పెడుతోంది, నా ఆరోగ్యం బాగోలేదని నన్ను నా భార్య వేధించింది, తప్పుడు కేసులు పెట్టి హింసించింది, విడాకులు కూడా వచ్చేశాయి, భరణం నా వల్ల కాదు, నా దగ్గర ఏమీ లేదని లాయర్ ద్వారా కోర్టులో వాదనలు వినిపించాడు. కోర్టులో భర్త పేరుమీద ఉన్న ఆస్తులు, ఉద్యోగ వివరాలను లాయర్ సమర్పించారు. కాని ఆ ఆస్తులు అతని తల్లి పేరుమీద ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చూపించాడు. ఆ ఆస్తులు నావి, నాకు 2 కొడుకులని తల్లి కూడా వచ్చి కోర్టులో చెప్పింది. ఒక్కడికే నేనెందుకిస్తానంది అంటే తల్లి అడ్డం తిరిగింది. ఇదంతా ప్లాన్లో భాగమే. ఇక జాబ్ లేనేలేదు, ఆరోగ్యం చూస్తే బాగోలేదు, కాబట్టి నాకు నా తల్లే తిండి పెడుతోందని వాదించాడు. ఇలా 2 ఏళ్లపాటు కేసు నడిచింది. చివరికి కోర్టు భార్యకు షాక్ ఇచ్చింది. నెలకు 1,00,000 సంపాదిస్తున్న నీకు భరణమెందుకని న్యాయమూర్తి ప్రశ్నించాడు. పైగా నీ భర్తకు ఉద్యోగం లేదు, ఆస్తులు కూడా అతని పేరుమీద లేవు, నీకు ఎలా భరణమిస్తాడు? అతన్ని ఏ సెక్షన్ ప్రకారం, ఏ చట్టప్రకారం కోర్టు ఆదేశించగలదు? నువ్వు చూస్తే గత నెల కూడా జీతం బాగానే తీసుకున్నావు, అది కూడా 1,00,000. నీకు ఎలాంటి భరణం భర్త ఇవ్వలేడు, ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది. అంతే. ఈ కోర్టు తీర్పు వినగానే నవ్వుతూ భర్త బయటకొచ్చాడు. తన భర్త సంతోషాన్ని చూడలేని భార్య కోపంతో భర్తను చితకకొట్టింది. అక్కడే బూతులు తిట్టింది. రూపాయి కూడా భరణమివ్వకుండా తప్పించుకున్నావు, నన్ను మోసం చేశావని బూతులు తిట్టేసింది. అయినా కూడా నీ తెలివే నాకు వచ్చిందంటూ నవ్వుతూ దెబ్బలు తిన్నాడు భర్త. ఈ వీడియోను ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్గా మారింది. భార్యాభర్తల పేర్లు మాత్రం రాయలేదు. కాని మొత్తానికి భార్యనైతే బోల్తా కొట్టించేశాడు. చూస్తుంటే విడాకులు ఇచ్చినా భార్యమీద అతనికి ప్రేమ ఉన్నట్టుంది. నలుగురిలో కొట్టినా తిన్ననా ఊరుకున్నాడు. లేదంటే విడాకులు వచ్చేశాయి, ఇప్పుడు నువ్వు ఏం చేసినా నాకు సంబంధం లేదు అనుకున్నాడో ఏమో. మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నాడు. అక్కడివారు మాత్రం ఇలాంటి పెళ్లంతా వేగడం కంటే విడాకులే బెటర్, ఇంతమందిలో ఓ మహిళ ఇలా భర్తను కొడుతున్నా అంటూ ముక్కున వేలేసుకున్నారు. మరి వీళ్ళిద్దరిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా